రైతు భరోసా చేస్తాం ఇస్తాం ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మాకుగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ, ఇతర మంత్రిమండలి సభ్యులు కానీ మేమందరం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. మాకుగా మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు, చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు. కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి పన్నుల రూపేణా వచ్చేటువంటి ఆదాయం, ఈ డబ్బు నీదే. మేము పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటోడ్చి పండించిన పంట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము ఈ రైతు భరోసా సంబంధించి రైతులకి ప్రోత్సహించడానికి అందులో వచ్చి వచ్చిన ఆదాయంతోనే వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.